చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మనం కూడా ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? ఇంకా దేనికి ఆలస్యం, వచ్చేసేయండి నాతో పాటు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము యూనిక్గా పచ్చి బఠానీలతో పాయసం ఎలా చేద్దామో చూద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చి బఠానీలండి. నేనైతే ఈ కప్పుతో అయితే 3 కప్స్ పచ్చి బఠానీలు అయితే తీసుకున్నాను. 3 కప్స్ పచ్చి బఠానీకి 1.5 షుగర్ తీసుకున్నాను. 2 అయితే పాల ప్యాకెట్లు తీసుకున్నాను. ఇందులోకి యాలకుల పొడి. ఈ గ్రీన్ బఠానీ పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా? పాయసంలో సరిపడినంత నెయ్యి అండి. ఇప్పుడు ఈ పాయసం ఎలా చేయాలో చూద్దామా? నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనము పాల ప్యాకెట్లు చక్కగా కట్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేసాము. ఇప్పుడు ఈ పాల ప్యాకెట్లు గిన్నెలోకి వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టేద్దాము. ఈ పాలు అయితే స్టవ్ మీద పెట్టేశాను ఫ్రెండ్స్. ఈ లీటర్ పాలు ఒక పావు గంట వరకు మరగనిద్దాము. కొంచెం దగ్గర అయ్యేంత వరకు మరగనిచ్చి అప్పుడు మనము పాయసంలో వేసుకోవటానికి బాగుంటుందన్నమాట. నెక్స్ట్ మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ తీసుకున్న బఠానీలన్నిటినీ మిక్సీకి వేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారండి, ఈ గ్రీన్ బఠానీలు అయితే నేను చక్కగా మిక్సీ పట్టి ఉంచేసేసాను. ప్లేట్లోకి ఇలా వేసేసుకోవాలి. దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇందాక ఈ వీడియో స్కిప్ అయింది ఫ్రెండ్స్, చూస్తున్నారా? నేనైతే జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను ఈ గ్రీన్ బఠానీ పాయసంలో వేయటానికి. మీకు ఇష్టమైతే బాదం, పిస్తా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ 2 అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవైతే నేను వేస్తున్నాను. చూస్తున్నారుగా, పాలు అయితే కొంచెం తగ్గినాయి అనమాట. మరిగి ఇంకొంచెం ఒక పావు గంట మరగనిస్తే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసేసుకుందాము. మనమైతే జీడిపప్పు, కిస్మిసేనండి ఓన్లీ తీసుకుంది. బాదం, పిస్తా అవేమి తీసుకోలేదు. మీ దగ్గర ఉంటే కనుక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందన్నమాట. నా దగ్గర ఇవే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఈ 2 వేస్తున్నాను. నెయ్యి అయితే కాగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ 2టిని ఒకేసారి వేసేసి ఫ్రై చేసేసుకుందాం. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుందాం. ఇవి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిపోయిందండి. కొంచెం లైట్గా వస్తే చాలన్నమాట. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేద్దాం. చూస్తున్నారా, ఇవైతే చక్కగా ఫ్రై చేసేసాను. చక్కగా ఇటు అటు కదిలిస్తూ మనము ఈ నెయ్యిలో ఈ పేస్ట్ని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. నెయ్యి అయితే చాలా ఎక్కువగా పడుతుందండి. ఎందుకంటే ఇవి పేస్ట్ చేసాం కదా మనం పచ్చి బఠానీలు, అడుగు అంటుతుందన్నమాట. మళ్ళీ మనం వేసిన నెయ్యి కాస్త పైకి తేలేటట్టు కనిపిస్తే కనుక అప్పుడు మనము ఈ ఫ్రై చేయటం ఆపేద్దామన్నమాట. అంతవరకు చక్కగా సన్నటి సెగ మీద ఫ్రై చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇందులో పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. పోతే అప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇంకో 5 మినిట్స్ వరకు మనము దీన్ని చక్కగా ఇలాగే ఫ్రై చేసుకుందాం. ఒకవైపు పొయ్యి మీద పాలు మరుగుతూనే ఉన్నాయండి. కొంచెం పాలు దగ్గరికి వచ్చినంత వరకు మరగనిచ్చి మనము ఫ్రై చేస్తున్న ఈ గ్రీన్ బఠానీ పేస్ట్లో యాడ్ చేసేసుకుందాం. చూసారండి, ఫ్రై అయితే చక్కగా అయిపోయింది. 5 నిమిషాలు కూడా అయిపోయింది. ఇందులో మనము మరుగుతున్న పాలను అయితే యాడ్ చేసుకుందాం. ఈ పాలు కూడా ఫుల్ క్రీమ్ పాలు అయితే తీసుకోవాలండి. అలా అయితేనే ఈ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది.
చక్కగా ఈ పాలు యాడ్ చేసిన తర్వాత ఇలా కదిలిస్తూ ఒక పావు గంట సేపు మళ్ళీ ఈ పాయసాన్ని ఉడకనిద్దాం. పాలంతా పోసిన తర్వాత మనము చక్కగా గెరిటితో ఈ విధంగా కదిలిస్తూ ఈ పాయసాన్ని స్టవ్ని సిమ్లో పెట్టి కదిలిస్తూ చక్కగా ఉడకనివ్వాలండి. చూస్తున్నారా ఎలా కదిలిస్తున్నానో? ఇలా కదిలిస్తూ అంటే ఉండలు కట్టకుండా ఇలా కదిలిస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఇలా పాలు పోసి ఉడికించుకున్న తర్వాత చక్కెర తీసుకున్నాం కదండి. మనం గ్రీన్ బఠానీలు అయితే 3 కప్స్ తీసుకున్నాం కదా, అందులోకి 1.5 కప్ అంటే 1.5 కప్ చక్కెరని యాడ్ చేసుకుందాం. మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువగా తినాలనుకుంటే ఇంకో 1/2 కప్ చక్కెరను కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా 1.5 చక్కెరని కూడా యాడ్ చేసుకున్నాను. ఓకేనా? తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. దీన్ని చక్కగా ఉడికించుకుందాం. ఈ పాయసానికి ఇంకాస్త టేస్ట్ రావడానికి నేనైతే మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నానండి. ఇంకాస్త టేస్ట్ ఇంకా పెరిగిద్దనమాట. 1 కప్పులోకి కొంచెం మిల్క్ పౌడర్ వేసి అందులో కలిపేసేస్తాను. కొంచెం వాటర్ కానీ పాలు కానీ పోసి కలిపేసేసి 2 స్పూన్స్ అయితే మిల్క్ పౌడర్ని యాడ్ చేశానండి. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఎవ్రీడే బ్రాండ్ని యూజ్ చేశాను. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కానీ పాలు కానీ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని ఈ పాయసంలో యాడ్ చేసేసుకుందాం. దీని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి ఇది యాడ్ చేయటం వల్ల. చక్కగా స్పూన్తో కలిపేసేసుకుందాం. ఇలా మిల్క్ పౌడర్ కలిపేసాను కదండి, ఇది చక్కగా ఈ పాయసంలో యాడ్ చేసేసి ఒకసారి కలిపేద్దాం. కలిపేస్తే కొంచెం పాయసంలో థిక్నెస్ కూడా పెరుగుతుంది, ఇంకా దానికి టేస్ట్ కూడా డబుల్ అవుతుంది. ఉంటేనే వేసుకోండి, లేకపోతే ఏం పర్వాలేదండి. ఇది వెయ్యాలి, మిల్క్ పౌడర్ వెయ్యాలి అన్నది రూల్ అంటూ ఏం లేదు. ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు, లేని వాళ్ళు మామూలుగా ఇలాగైనా చేసుకోవచ్చు. ఓకే, ఒక 5 నిమిషాలు ఇలా సిమ్లో పెట్టేసేసి దించేద్దాం. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇందులో మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులో 1 స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకేనా? ఈ పాయసం చాలా యూనిక్ పాయసం అండి. ఎక్కువ శాతం ఎవ్వరు చేయరన్నమాట. ఎవరన్నా చక్కగా గెస్ట్ వచ్చినప్పుడు మనం ఈ పాయసాన్ని చేసి పెడితే వాళ్ళకి చాలా నచ్చుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా చక్కగా ఈ పాయసాన్ని ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. నెయ్యి, ఈ పాయసంలో నెయ్యి, మిల్క్ చాలా ఎక్కువగా పడతాయండి. ఎక్కువగా ఉంటేనే పాయసంలో టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇంకా బాదం పప్పు, పిస్తా పప్పు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నాకైతే ఈ వీడియో నేను చేసేటప్పుడు ఇంట్లో పిల్లలైతే ఎవ్వరు లేరన్నమాట తెప్పించుకోవడానికి. అందుకొని జీడిపప్పు, కిస్మిస్తోనే నేను ఈ వీడియో చేసేసాను. ఆ 2 యాడ్ చేసి ఈ పాయసం చేసేసి వీడియో తీశాను. మీ దగ్గర బాదం పప్పు అయితే సన్నగా తురుముకొని వేసుకోండి, ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకుందామా? చూస్తున్నారా ఫ్రెండ్స్? పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇక దీనికి ఆలస్యం బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామా? చూసారా ఫ్రెండ్స్? పాయసం అయితే రెడీ అయిపోయింది. చూడటానికి కూడా చాలా అందంగా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అదిరిపోయిందనమాట టేస్టు. ఈ పాయసం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరన్నా అయితే ఈ లింక్ని పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, బాయ్ బాయ్, సీ యూ. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.